జై శ్రీరామ్. నేను మీ వెనిరేజిటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పెరుగు గౌరీ నోము కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక శ్రీమంతునికి లేక లేక చాలా కాలమునకు కుమార్తె జన్మించను. తల్లిదండ్రులు ధనవంతుడు చేత ఆ బిడ్డను అధికారాభంగా పెంచుచు పాలు పెరుగు నెయ్యి కలిపి అన్నమును పెట్టబోగా ఆ అమ్మ ఎంత మాత్రమును తినముండు కాకున్నది. అందుకు తల్లిదండ్రులు విచారము నుండి వారింట పురోహితుడైనటువంటి వారిని, అయ్యా, ఎంత కలిగినను ఇంట పుట్టిన మా అమ్మాయి వీరిని ఆ పాలును పెరుగును తినకపోవడం కారణం ఏమని అడిగిరి. అందులకు పురోహితుడు, అయ్యా, మీ కుమార్తె గత జన్మన నిండు పాడి కలిగినటువంటి యజమానురాలు, కానీ ఎవరికి చల్లవి కూడా పోసినది కాదు. ఆ కారణమున ఇప్పుడు ఆమెకు వాటిపై ఇష్టము లేకపోయింది. ఆమెచే మీరు ఇప్పుడు పెరుగు మీద పేరిన నెయ్యి వ్రతమును చేయించినచో ఈమె ఈ పదార్థములను ఇంకా శ్రద్ధతో తినగలదని చెప్పి వెళ్ళిపోయాను. ఇంటి యజమాని తన కుమార్తె చేత పెరుగు మీద పేరిన నెయ్యి వ్రతమును చేయించి నాటి నుండి ఆ బిడ్డ పాలు పెరుగు నెయ్యి అనిన సంతోషముగా తినుచు ఆరోగ్యముగా నుండును. ఉద్యాపన: ఏడాది పొడవునా ప్రతిదినమును కథము చెప్పుకొని అక్షతలను వేసుకొనుచు పొరుగింటి వారిని మంచి చల్లపోయిచుండవలను. 2 కేజీలు పాలు తోడు వేయచ్చు పెరుగు మీద ఆవు నెయ్యి పెరుగు కొనుచు ఉద్దు చీర రవికేద కొట్టి దక్షిణ తాంబోదమును పసుపు కుంకుమను వాయినమును ఇవ్వరను. పేరంటములకు కానీ బ్రాహ్మణులకు కానీ వాయిన దానమును ఇవ్వరను.